ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ మీటింగ్స్ కావచ్చు లేదా ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా ఆన్లైన్ మీదనే ఆధారపడుతూ ఉన్నాం. సో ఇలాంటి సందర్భాల్లో ల్యాప్టాప్ని పర్చేజ్ చేద్దామని అనుకుంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ అఫ్ కోర్స్ అంత రిక్వైర్మెంట్ కూడా ఉండదు. చిన్నపిల్లల ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు లేదా జూమ్ మీటింగ్స్కి కావచ్చు. అలా అని చెప్పి మొబైల్ మీద డిపెండ్ అవుదామని అనుకుంటే స్క్రీన్ చిన్నగా ఉంటుంది. సో మన ఐస్ మీద కొంచెం ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని శాంసంగ్ ఒఫీషియల్గా మొన్న శాంసంగ్ గెలాక్సీ A8 ట్యాబ్ని అయితే ఒఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే బడ్జెట్ సెగ్మెంట్. దీంట్లో యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికి 18,000 రూపీస్ దాకా ఉంటుంది. బట్ మీరు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ఏదో కార్డ్ ఆఫర్ని అయితే మనకు తీసుకొస్తున్నారు, అది కనుక యూజ్ చేశారు అంటే 16,000 రూపాయలకి ఈ ట్యాబ్ వైఫైది. ఒకవేళ మీకు వైఫై విత్ సెల్యులర్ కావాలి అన్నట్లయితే కనుక 20,000 రూపాయలకి రావడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ A8 ట్యాబ్. సో A7కి కంటిన్యూషన్ కింద ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్ ఆన్లైన్ క్లాసెస్ను దృష్టిలో పెట్టుకొని దీన్ని అఫీషియల్గా శాంసంగ్ మొన్న లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసంటే శాంసంగ్ ట్యాబ్ A8 అని చెప్పి ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెక్స్, అలాగే బాక్స్ కంటెంట్తో పాటు దీని మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇంపోర్ట్ అడ్రస్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మనకి సిల్వర్ కలర్. యాక్చువల్గా మీకు 4 కలర్స్లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. గ్రే కలర్, పింక్ కలర్, అలాగే సిల్వర్ కలర్ అండ్ అట్ ద సేమ్ టైం గోల్డ్ కలర్. సో ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో సిల్వర్ కలర్ది వీళ్ళు మనకి తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికే బోత్ LTE అండ్ వైఫై రెండింటికి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆన్ ద గోలో డైరెక్ట్గా మీరు సిమ్ వేసి ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా వాడుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఇక్కడ పేపర్ సీల్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో వీటిని అయితే ట్యాంపర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ ఒక చిన్న క్లాత్లో వీళ్ళు ట్యాబ్ని అయితే ర్యాప్ చేసి అయితే పంపించారు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి ఒక యూజర్ మాన్యువల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్ కానీ దీని అయితే మనం చదవం అలాంగ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ టూల్. అలాగే ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి ఒక ట్రావెల్ అడాప్టర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీని వాటేజ్ వచ్చేటప్పటికే 5 volts 1.5 amps అంటే అరౌండ్ 10 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ ఒక టైప్ Cకి సంబంధించినటువంటి డేటా కేబుల్ని మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇక ఫైనల్గా మనకి ట్యాబ్ ఇక్కడ ఉంది. సో దీన్ని ప్లాస్టిక్ ర్యాప్తో కాకుండా క్లాత్ ర్యాప్ తోటి పంపించారు. సో ఇదొక గుడ్ ఐడియా. సో ప్లాస్టిక్ వాడకం ఏదైతే ఉందో కొంచెం తగ్గుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ఫ్రంట్. మీరు చూసారంటే 10.5 inchesకి సంబంధించినటువంటి TFT స్క్రీన్. ఇది వచ్చేటప్పటికి ఫుల్ HD, అఫ్ కోర్స్ 16 బిలియన్ కలర్స్ని అయితే ఇది జనరేట్ చేయగలదు. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి డిజైన్ కూడా అఫ్ కోర్స్ ఇది నార్మల్ బడ్జెట్ ట్యాబ్ లాగా కాకుండా ఒక ప్రీమియం సెగ్మెంట్ ట్యాబ్ లాగా మనకి ఇక్కడ కనపడటం అయితే జరిగింది. అఫ్ కోర్స్ రేర్ ఇక్కడ మీరు చూసారంటే 8 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 5 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మనకి యూని SoC ప్రాసెసర్, LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. అఫ్ కోర్స్ దీంట్లో మీకు 64 GB వేరియంట్ కూడా మరొకటి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాబ్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో టాప్ ఆఫ్ ద ట్యాబ్ మీరు చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ని, అలాగే ఇక్కడ మనకి మైక్రోఫోన్కి సంబంధించినటువంటి బ్రీత్ హోల్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బాటమ్ మీరు చూసారంటే 2 స్పీకర్ గ్రిల్స్తో పాటు USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ అలాంగ్ విత్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ట్యాబ్ వచ్చేటప్పటికి మనకి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్. ఇక టాప్ ఆఫ్ ద ట్యాబ్ మీరు చూసారంటే మరొక 2 స్పీకర్స్ని, అలాగే మరొక మైక్రోఫోన్ని కూడా వీళ్ళు అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికి మీకు 2 వేరియంట్స్లో దొరుకుతుంది. బేస్ వేరియంట్ 3+32 GB, అది కూడా వైఫై వేరియంట్ వచ్చేటప్పటికి 17,999. అఫ్ కోర్స్ కార్డ్ ద్వారా 2000 డిస్కౌంట్ అంటే మీకు ఇది 15,999కి రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మరొకటి వైఫై విత్ LTE వేరియంట్ వచ్చేటప్పటికే 21,999. అఫ్ కోర్స్ దాంట్లో కూడా మీకు 2,000 రూపీస్ డిస్కౌంట్ అంటే 19,999కి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక దీన్ని అయితే మనం బూట్ చేద్దాం. ఇది బూట్ చేసే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో దీంట్లో మనకి యూని SoC ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 2 GHz క్లాక్ స్పీడ్, 3 GB
8GB ఆఫ్ ర్యామ్, అలాగే మరొకటి వచ్చేటప్పటికి 4GB ఆఫ్ ర్యామ్లో దొరుకుతుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. అండ్ ఒకవేళ మీకు కనుక మెమరీ కార్డ్ ద్వారా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే అప్ టు 1TB దాకా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 10.5 ఇంచెస్కి సంబంధించినటువంటి TFT స్క్రీన్, ఫుల్ HD, 16 మిలియన్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయగలదు. వేరే రేర్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్. వేరే రేర్ కెమెరా ద్వారా మీరు అప్ టు 1080p 30 FPS మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 7040 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసికల్లీ ఆన్లైన్ క్లాసెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ ట్యాబ్ని అయితే లాంచ్ చేశారు. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. ఇక్కడైతే మనకి ట్యాబ్ బూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని లోపల వర్షన్ ఏంటి అనేది ఒకసారి లుక్ అయితే వేసేద్దాం. సో అబౌట్ ద ట్యాబ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళారు అన్నట్టు Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ మేబీ ఒక అప్డేట్, ఫ్యూచర్ అప్డేట్ని ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చేది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి సిమ్ కార్డ్ వేసుకొని 4G, 2G, 3G సర్వీసెస్ని కూడా మనమైతే యూజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇందులో డాల్బీ అట్మాస్ ఆడియోతో పాటు శాంసంగ్కి సంబంధించినటువంటి నాక్స్ సెక్యూరిటీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు 13GBలో మనకి ఆల్మోస్ట్ ఆల్ 15.73GB ఏదైతే ఉందో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్యుపై అవ్వగా ఇక ఓన్లీ 49% మాత్రమే రిమైనింగ్ మనకు రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మనకి ర్యామ్లో కూడా మీరు చూసారంటే అరౌండ్ 2GB ఆఫ్ ర్యామ్ ఏదైతే ఉందో ఆక్యుపై అయింది. సో సాధ్యమైనంత వరకు ఒకవేళ మీరు ఇది కనుక ఆన్లైన్ క్లాసెస్కి పర్చేస్ చేస్తున్నారంటే హై ఎండ్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. ఇక దీంట్లో మనకి బ్లాట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ కొంచెం చిన్నపాటి బ్లాట్వేర్ ఉంది, లైక్ బైజూస్ ఇట్లాంటివి మనకి రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే కనుక వాటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో హియర్ ఇట్ ఈస్, సింపుల్గా మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా మనకి ప్రీ ఇన్స్టాల్డ్, ఈవెన్ స్పాటిఫై, అలాగే శాంసంగ్కి సంబంధించినటువంటి శాంసంగ్ టీవీ ప్లస్ అనే ఆప్షన్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే ఆన్లైన్లో ఫ్రీగా మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. మనకి ఫ్రీ టు ఎయిర్ న్యూస్ ఛానల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా మనకి న్యూస్, అలాగే మనకి బీటబుల్ టీవీ షోస్, అలాగే స్పోర్ట్స్ అండ్ అవుట్డోర్, లైఫ్ స్టైల్, అలాగే టెక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వగేరా అన్నిటిని కూడా మనం లైవ్ టీవీ సహాయంతో వీటికి చూడొచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇదే కాదు, దీంట్లో మనకి డిఫాల్ట్ డైలర్ కూడా మనకి శాంసంగ్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు గూగుల్కి సంబంధించినటువంటి మెసేజింగ్ సర్వీసెస్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెగ్యులర్ ట్రెడిషనల్ కెమెరానే. ఇందులో మనకి ఫొటోస్ అలాగే వీడియోలో కూడా మనం ఫుల్ హెచ్డీలో 30 FPSలో, హెచ్డీ రెడీలో కూడా 30 FPSలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఎడిషనల్ ఫీచర్స్, ఈవెన్ ఫోటోగ్రఫీలో కూడా మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి ఫీచర్స్తో పాటు ఈవెన్ పోర్ట్రేట్కి కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్ క్లాసెస్కి దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. సో వీళ్ళు ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వాడారన్నారు, కానీ వర్షన్ మాత్రం వీళ్ళైతే కన్ఫర్మ్ చేయలేదు. ఇక ట్యాబ్ యొక్క టోటల్ వెయిట్ చూసారు అన్నట్లయితే ఇది అరౌండ్ 503 గ్రామ్స్గా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ స్లాట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు సిమ్ కార్డ్తో పాటు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే చూసేద్దాం. ఈవెన్ ఆడియో కూడా మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది మనకి డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఒకసారి వీడియో క్వాలిటీ కంటెంట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను అడ్వాన్స్డ్లోకి వెళ్ళి 1080pలో నేను ఇక్కడైతే ప్లే చేస్తున్నాను. ఇది వచ్చేటప్పుడు మీకు 1080p కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఇది పించ్ టు జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇక ఇందులో మనకి వీడియో క్వాలిటీ విషయానికి వచ్చారంటే అమెజాన్ ఓటీటీ కంటెంట్ ఉంటుంది చూస్తారా. సో బేసికల్లీ ఇట్లాంటి వాటిల్లో ఇక్కడ మీరు చూడొచ్చు 1080pలో మనకి వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అఫ్ కోర్స్ వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎక్కడ కూడా మీకు ఇది బడ్జెట్ ట్యాబ్ లాగా అయితే అనిపించదు, ఒక ప్రీమియం ట్యాబ్ లాగానే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సైడ్ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీ అయితే ఏం కాదు, పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. బట్ కింద ఉన్నటువంటి యూని బాడీ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. మ్యాటి ఫినిష్ తోటి చేతికి గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. సో స్క్రీన్ సైజ్ కూడా సుమారుగా మీకు 10.5 ఇంచెస్ దాకా ఉంటుంది కాబట్టి మీ ఐస్కి స్టెయిన్ ఇలాంటివి ఏం లేదు. అఫ్ కోర్స్ దీంట్లో ఐ ఫిల్టర్ని ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీకు హార్మ్ఫుల్ బ్లూ రేస్ ఏవైతే ఉన్నాయో మీ కంటి దాకా రీచ్ అయితే అవ్వదు. కానీ నా రికమెండేషన్ ఏంటి అంటే ఖచ్చితంగా దీంట్లో హై ఎండ్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. 4GB + 64GB బేస్ వేరియంట్లో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వగా జస్ట్ కొంత స్పేస్ మాత్రమే ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ర్యామ్ కూడా అదే పరిస్థితి. సో హై ఎండ్ వేరియంట్కి వెళ్ళిపోయారంటే మీకు ఫ్రీగా అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా అయితే ఈ ట్యాబ్ని యూజ్ చేయొచ్చు. ఇక కెమెరా క్వాలిటీస్ అని అంటారా, అఫ్ కోర్స్ ట్యాబ్లో మనం ఇంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ లేదా ఆన్లైన్ క్లాసెస్కి దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఈవెన్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా 7050 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. 7.5 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ తోటి అఫ్ కోర్స్ క్వైట్ డీసెంట్. సో ఓవరాల్గా ఛార్జ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది కానీ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటి అంటే దీంట్లో ఉండేటువంటి ఆడియో టెక్నాలజీ, క్వాడ్ స్పీకర్తో పాటు మనకి ఇందులో డాల్బీ అట్మాస్ ఆడియో కూడా మన ముందుకు తీసుకొచ్చారు. సో బేసికల్లీ ఒకవేళ మీరు కనుక ఓటీటీ లవర్స్ లేదా ఓటీటీ కంటెంట్ని కూడా ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ట్రస్ట్ మీ, యూ లవ్ ఇట్. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. దీంట్లో నాకు ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఎనీవే దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు కానీ ఫేషియల్ రికగ్నైజేషన్ మాత్రం ఉండడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి సామ్సంగ్ టీవీ ప్లస్ ఫ్యూచర్ తోటి డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో న్యూస్ లేదన్నట్లయితే టెక్ ఇలాంటి ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఫ్రీగా మీరైతే చూడొచ్చు. సో ఓవరాల్గా క్వైట్ డీసెంట్. ఈవెన్ ఇందులో మనకి సామ్సంగ్ నాక్స్ సెక్యూరిటీని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. సో ఈవెన్ మనకి ఇది చిన్నపిల్లలకి ఇచ్చినా కానీ దీంట్లో చైల్డ్కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. సో అన్వాంటెడ్ కంటెంట్ నుంచి ఖచ్చితంగా మీ చిల్డ్రన్స్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా క్వైట్ డీసెంట్ ట్యాబ్ అనే నా అభిప్రాయం. పోతే ఈ ట్యాబ్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.